ఆ రోజే నేను చెప్పింది, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్, ఓన్లీ ఇజం ఈజ్ గోయింగ్ టు సర్వైవ్, దట్ ఈస్ టూరిజం అని ఆ రోజే చెప్పాను. ఇంకా రాను రాను టూరిజం పెరుగుతుంది. ఇంకా చాలా మంది ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరూ 3 నెలలు గట్టిగా పనిచేస్తే ఒక వారం రోజులు లీవ్ తీసుకుంటున్నారు. ఆ వారం రోజులు ఎక్కడికి పోతారంటే నేరుగా హాంకాంగ్ పోతారు, లేకుంటే మాల్దీవులు పోతారు, లేకుంటే దుబాయ్కి పోతారు, లేకుంటే సింగపూర్కి పోతున్నారు. మన డబ్బులు, ఇక్కడ సంపాదించిన డబ్బులు వీళ్ళు ఎత్తకపోయి అక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఈ రోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా మీరు చూస్తే ఎక్కువ టూరిస్టులు మన వాళ్ళే ఉన్నారు. అదే సమయంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా అన్నింటికంటే బ్రహ్మాండమైనటువంటి టూరిస్ట్ స్పాట్స్ మన దగ్గర ఉన్నాయి. ఒక హెరిటేజ్ టూరిజం గానీ, ఒక హిస్టారికల్ సంఘటనలు గానీ, కల్చర్ గానీ, లేకుంటే బ్యూటిఫుల్ ప్లేసెస్, వాటర్ గానీ, ఫారెస్ట్ గానీ అన్ని మన దగ్గర ఉన్నాయి.